ఇదిగోండి, నేను వీళ్ళకు కట్టింగ్ నేను ఉన్నా కాబట్టి నేను చేసి ఇస్తున్నా, వాళ్ళకు కూడా ఇంటికాడ హోంవర్క్ ఇస్తున్నా, అయినా అర్థమవుతలేదంట కట్టింగ్ చేసుకురండి మిషన్ లేదని. అయితే ఎలా కట్ చేయాలో చెప్పండి అని అంటున్నారు. ప్రతిసారి మీరే ముందు బాగా కట్ చేసి ఇస్తున్నారు కదా, మేము కూడా కట్ చేసుకుంటాము, ఇంటి దగ్గర ఉన్న కట్ చేసుకొని రాగలిగితే ఇక టైం వేస్ట్ కాదు అన్నట్టు అడుగుతున్నారు. ఒక బ్లౌజ్ పీస్ తెచ్చుకోరు, చిన్న బ్లౌజ్ పీస్ అనుకోండి, ఇది ఎక్కువ లేదు, ఇక చిన్న సైజు కట్ చేసి ఇస్తే ఈ సైజులు మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చిన్న సైజు అన్నట్టు. మీరు కూడా ఇంట్లో ఇదే సైజులతోటి కట్ చేసుకోవచ్చు. నార్మల్గా మన అందరికి హైట్ వచ్చేది 14, 15, 13 నుంచి ఉంటుంది. నేను 10 ఇంచులు పెట్టి కట్ చేసి ఇస్తాను, అన్నీ రావాలి మళ్ళీ దీంట్లో సరిపోదు. 10 ఇంచులు పెట్టేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెడుతున్నాను. ఫస్ట్ 10 ఇంచుల హైట్ పెట్టిన, ఇది ఫస్ట్ పాయింట్ హైటు. సెకండ్ ఏం పెట్టాలి, చుట్టుకొలత పెట్టాలి. మనకు నార్మల్గా మన పెద్ద సైజు చూసుకుంటే 10 వచ్చింది, కానీ 8 పెడతాం, చిన్న సైజు 8 పెట్టేసి, ఇది 5.5 పెట్టినా కదా, ఈ 5 పెట్టినా కదా, ఈ 5లా 2 ఇంచులు మెడ పెడతాం, 3 ఇంచులు ఫీట్ పెడతాం. ఇదంతే తెలుసు కదా, ఇది భుజం అంటావు కదా నువ్వు, ఇది భుజము, ఇది నెక్ గల్లా. పెట్టిన తర్వాత ఇక్కడ 5 ఇంచులు పెట్టినప్పుడు కిందికి కూడా 5 ఇంచులు పెడతాం. ఈజీగా కట్ చేసుకోండి. ఇక ఇది ఒక్కటే కట్ చేసుకురండి ఫస్ట్, ఈ కొలతలు గుర్తుంచుకొని. హైట్ వచ్చేసి 10, రాసుకో ఇక్కడ రాసుకోండి, నోట్స్ రాసుకోండి. ఈ చుట్టుకొలత వచ్చేసి 8, హైట్ 10. ఇక్కడ ఉండే పెన్ ఎన్నో, ఇగో భుజం వచ్చేసి 5 చెప్పిన కదా, 4.5 తీసుకో, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇది 2, ఇది 2.5, 4.5, మొత్తం 4.5. ఇది 5 కిందికి. నేను డ్రా చేసి కదా ఒక్కసారి. ఇదే కొలతలతోటి చిన్న బ్లౌజ్ కుట్టి ప్రాక్టీస్ చేయండి, కరెక్ట్ వచ్చిందా లేదా మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఇట్లా మడతా, ఇగో ఇది హైటు ఎంత 10, ఇక్కడ చుట్టుకొలత ఇది ఎంత 8, ఇది వెస్ట్ అంటాం. తర్వాత ఇక్కడ షోల్డర్ మొత్తం టోటల్గా 4.5. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2, ఇది 2.5, 4.5 అయిపోయిందా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచులు తీసుకుందాం. 5 ఇంచులు కాదు, ఒక 4 ఇంచులే తీసుకోవాలి. మొత్తం ఎత్తే 10 ఉంది కదా, మళ్ళీ బాగా అదే అవుతుంది. ఇక్కడ ఒక 4 ఇంచులు తీసుకొని నెక్ కట్ చేసుకో. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలి, 5 ఇంచులు. ఇది నార్మల్గా మీకు రౌండ్ ఎట్లా వచ్చేస్తే అట్లా గీసేయండి ఫస్ట్లో. ఇప్పుడు ఇది కుట్టుకి, ఇది ఖర్చుకి. బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయింది. ఇది రౌండ్ తీయాలి, ఇట్లా పెట్టుకొని ఇలా రౌండ్ గీసేయాలి అంతే. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోగానే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. అది ఖర్చు, అది కుట్టేసేటప్పుడు ఇది జాకెట్ పీస్ అనుకో, అట్లా మన కొలతలు. ఇక జాకెట్ పీస్ లాగా మొత్తం ఫోల్డ్ చేసిన మీకు అట్లా చిన్న బ్లౌజ్ కట్ చేసి ఇస్తున్నా. ఈ పీస్లో మళ్ళీ పెద్దది రాదు, హ్యాండ్స్ రావు, మళ్ళీ అదో బట్ట ఇదో బట్ట వేసే బదులు జాకెట్ మొత్తం ఇది కుట్టేసేయండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇలా స్ట్రేట్ కటింగే కట్ చేసుకోండి, క్రాస్ అస్సలు వద్దు. ఫస్ట్లో సాగుతుంది నెక్, అది కరెక్ట్ రాదు. ఇలా సర్దుకొని ఇక్కడ క్రాస్ కట్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు చుట్టూ చుట్టూ మార్కేసుకోండి. ఫస్ట్ నెక్ పెట్టొద్దు, మొత్తము ఇలా పెట్టి చంక కూడా మొత్తం పెట్టాలి. ఇట్లా ఎంత ఉందో అంతా పెట్టి పక్కల కుట్లు పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది తీసేసే ముందు ఇక్కడ కొంచెం, ఇక్కడ -2 ఇంచ్ అన్నిటికి వేస్తా చూడు, అట్లా ఒక -2 ఇంచ్ చేసి ఇట్లా లైన్ పెట్టి ఇప్పుడు నెక్, ఆ పెద్ద నెక్ అంతా పెట్టుకోకుండా ఒక చిన్న నెక్ పెట్టుకో. ఎన్ని ఇంచులు పెట్టుకుంటావు మీకు చెప్తా.
ఒక 3.5 ఇంచుల కాడికి నెక్ పెట్టేసి ముందు బాగా గీస్తా మళ్ళీ నీకు డ్రా చేసి ఇస్తా. తర్వాత ఈ నుంచి ఇందాక 3.5 గీసినాక ఇక్కడ కూడా ఒక 3.5 పెట్టుకొని ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్కు ఈ లైన్కి కొంచెం కిందికి పాయింట్ పెట్టుకో. ఇక్కడ ఒక బెత్తడికి పెట్టుకో. ఈ పాయింట్ కలిపేసి ఇది పెద్ద డాట్ నీకు. ఇవి ఇక్కడ త్రిభుజం లాగా ఫస్ట్ మార్క్ పెట్టుకో. ఇది నువ్వు ఇటేసేస్తున్నావు వంకర, అట్లా వస్తే షేప్ కూసోదు. మళ్ళీ ఇక్కడ ఈ -2 ఇంచ్ వేసినప్పుడు ఇక్కడ లోతు కూడా తీయాలి కదా. ఇలా బాక్స్ వేసుకొని ఈ లోతు అనేది ఇట్లా 1/2 ఇంచుకి ఇట్లా లోతు తీసేసి ముందు భాగంలో. మీకు ఇప్పుడు తీయకున్న ప్రాబ్లం ఏం కాదు, మర్చిపోతే. ఇట్లా ముందు భాగం కంప్లీట్ అయిపోయింది. ఇది వీడియో కోసం నేనే కట్ చేస్తున్నా. మీతో కట్ చేపిస్తే మళ్ళీ లేట్ అయిపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీరు ఇలా కట్ చేయండి. నేను కత్తెర ఎలా పడుతున్నా అలా కట్ చేయండి, బేసిక్ అన్నట్టు. ఎందుకంటే చాలామందికి కట్ చేసుకుని రాదు. మనం ఏమంటే నేను వీళ్ళకు ఉన్నా కాబట్టి కట్ చేసి ఇస్తున్నా, మీకు తెలియదు కదా అందుకని చూపిస్తున్నా. ఇప్పుడు దీంట్లో అన్నీ వెళ్ళాలి పీస్లా. నేను అందాద కట్ చేసి ఇస్తా, కొలతలు పెట్టా. ఇప్పుడు ఇది ముందు భాగం వెనక భాగం ఇట్లా పెట్టి చూసుకోండి ఒకసారి. చూసుకుంటే ఎంత కరెక్ట్ వచ్చిందో తెలుస్తుంది. ఎట్లా కరెక్ట్ వచ్చిందా? చంక ముందు భాగం వెనక భాగం, ఈడ డాట్స్, ఈడ క్రాస్ పట్టు వేయాలి, సమానం రావాలి. ఇది వెనకకి పట్టు వేయాలి. ఈ 2 పట్టికి కూడా ఇలా పెట్టేసుకొని ఇలా సమానం పెట్టుకొని ఇక్కడ కచ్చక పెట్టుకోవాలి కదా. ఇలా ఇలా పెద్దగా డాట్. దీనికి ఈ చిన్న సైజ్ బ్లౌజ్కు 3 ఇంచులు చాలు, 4 ఇంచులు చెప్తా కదా. అట్లా ఈ ఇంచుల తగ్గట్టు మనం మారాలి. ముందు భాగం వెనక భాగం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని ఎట్లా వేయాలి? ఈ క్లాత్ ఉన్నదాన్ని అంచులు ఈ వైపు ఉన్నాయి కదా, అంచుల వైపు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఇట్లా రైట్ సైడ్కి తిప్పుకోవాలి. క్లాత్ అంతా మన కుడి సైడు తిప్పుకొని కింద ఇది నీట్గా లేనిది కట్ చేసేయాలి. మళ్ళీ స్కేల్ అంత లావు హెమ్మింగ్ పట్టికి పెట్టాలి. స్కేల్ ఎంత ఉందో అంత లావు మార్క్ చేసి ఇట్లా స్కేల్ ఎంత ఉందో అంత మనం కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసేసేయాలి నీట్గా. అంటే ఇది హెమ్మింగ్ పట్టీకి 2x2 బ్లౌజ్ అన్నిటికి హెమ్మింగ్ పట్టీ వస్తుంది కదా. ఇప్పుడు నార్మల్గా అది 10 సైజు పెట్టినా కాబట్టి ఇక్కడ ఒక 5 ఇంచులకు లూజ్ పెడుతున్నా. ఇది ఖర్చు. తర్వాత చేతి పొడవు వచ్చేసి ఒక 6 ఇంచులు పెడుతున్నా అనుకోండి. అన్నీ అందాదకే కట్ చేస్తున్నా కదా. ఒక 5 ఇంచులు చాలు, 5 ఇంచులు పెడుతున్నా. 5 ఇంచులు పెట్టి ఒక లైన్ చేసి ఈ చంక డౌన్ వచ్చేసి ఒక 2 ఇంచులు పెడుతున్నా. 2 ఇంచులకు ఇది ఒక లైన్ చేసుకొని ఇప్పుడు ఇది 5 ఇంచులు లూజ్ వచ్చినప్పుడు ఇది 6 వస్తుంది. 5.5 పెడదాము. నేను అంతే రాసిస్తాను నీకు. ఇక్కడ టేప్ ఇలా పెట్టేసుకొని క్రాస్లో లైన్ వేసుకోవాలి. షేప్ గీసేయాలి దీన్ని. ఇది మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు నార్మల్గా గీసుకోండి ఇలాగా. ఇది దీనికి కలపాలి, ఇది దీనికి కలపాలి. హ్యాండ్స్ కటింగ్ అయింది కదా. నీ బుక్ ఇస్తే నేను డ్రాయింగ్ చేసి ఇస్తాను. వేసి ఇది ఇట్లా ఫోల్డ్ చేసిన కదా నేను హెమ్మింగ్కు. ఇది ఎట్లా ఫోల్డ్ చేసినో అట్లనే ఇది కట్ చేయాలి. పక్కల కుట్లయితే ఇట్లా ఈ మధ్యలో ఈడ కచ్చక ఇక్కడ లోతు తీసుకోవాలి. ఒక భాగం ఇప్పి ఇలా ఇప్పి ఈ భాగంలో మనకు ఈ మిడిల్లో పాయింట్ కొంచెం ఎక్కుంచుకొని ఈడ సన్న స్టార్ట్ చేసి లావు, మళ్ళీ సన్న చేసి. ఇవన్నీ మీకు ఇంకా చెప్పలే, ఇందాక రాలేరు చేతుల దాకా. కట్ చేయంగానే ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టేసి ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. ఫ్రంట్ అని రాసుకోండి, లేకుంటే ఎఫ్ అని రాసుకున్నా సరే, మనకు రాంగ్ మార్క్ వేసుకున్నా సరే. ఇవన్నీ మీకు ఇంకా రాలేరు కాబట్టి అర్థం కాదు. ఇందాక వచ్చిందా ఈ 3 నాకు రేపు పేపర్ అన్నా పెన్ అన్నా ఏదైనా సరే ఇద్దరు ఒక దగ్గర ఉంటారా ఒక దగ్గర ఉండరా నాకు తెలియదు. ముందు భాగం
ఇక్కడ 3.5 తీసుకున్నా నేను నెక్, ఈడ 3.5 తీసుకున్నా, ఇక్కడ 2 ఇంచ్ తీసుకొని ఒక లైన్ వేసి ఇక్కడ బెత్తెడు 4 వేలు అంటే 3 ఇంచులు అనుకో, 3 ఇంచుల 2.5 వస్తుంది. ఇక్కడ 3 అనుకో పెట్టేసి 3కి ఇలా మార్కేసి కిందికి వేసిన పాయింట్, కిందికి పాయింట్ వేసి ఇలా వేసి దీన్ని ఇలా కలిపేసిన దీంట్లోకి క్రాస్లా. ఇప్పుడు ఈ చంక సేమ్ వెనుకది ఎంత ఉంటుందో అంతనే ఫస్ట్ డ్రా చేసుకోవాలి, వెనుకది ఎంత ఉందో అంత చేసుకున్నాక ఇంట్లో 1/2 ఇంచ్ ఇలా లోతు తీసేయాలి. ఇది కొంచెం ముందు నెక్ తీసేయాలి. ఈ పాయింట్ పెద్ద చిన్నగా 2 ఇంచుల ఎంత 1.5 మన చిన్న బ్లౌజ్ కాబట్టి పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ అంటాం చిన్న బ్లౌజ్కి 3/4 ఇంచ్ పెట్టుకోండి. తర్వాత ఈ డాట్ ఈ త్రిభుజంలాగా ఫస్ట్ గీసుకొని ఇవి కలుపుకోండి. ఇది కుట్టేటప్పుడు ఇటు వేయడం అటు వేయడం అస్సలు చేయొద్దు. ఈ ముందు బాగా అయిపోయింది. హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది హెమ్మింగ్ పట్టికి 1 ఇంచ్ 1/4 అనుకో, 1/4 ఉంటుంది ఆ స్కేల్ అంతా, అంటే 1 ఇంచ్ ఉంది ఎగ్జాక్ట్గా. తర్వాత ఇది ఎత్తు 5 ఇంచులు, 5 ఇంచులు ప్లస్ ఈ డౌన్ 2 ఇంచులు. ఈడికి ఇలా వచ్చి చేతి కలిసేయాలి. ఈడ లూజు 5 ఇంచులు. ఎన్ని ఉన్నాయి ఇంచులు? కన్ఫ్యూజ్ ఉన్నాయి. ఇది అసలు అర్థం కాదు, ఈ చేతి అర్థం కాదు మీకు, ఇంకా రాలేరు ఇందాక కుడుతురు కాబట్టి ఇందాక. అందుకే కట్టింగ్ వేస్తే కుట్టేదాకా కట్టింగ్ చెప్ప తెలియదు మీకు, ఇదేందో తెలియదు. ఇందాక కొంచెం అన్నీ తెలుస్తున్నాయి, డాట్స్ తెలుస్తున్నాయి, క్రాస్ పట్టీలు తెలుస్తున్నాయి, హుక్స్ పట్టి కాజా పట్టి వరకు తెలుసు. ఇప్పుడు నెక్ పీస్ చేతులు వేయడం 2 పని ఉంది. ఇక్కడ వరకు కట్ చేసిండ్రా, కింద క్రాస్ పట్టి ఇలాగే ఎంత ఉందో అంత స్ట్రేట్గా పెట్టుకోవాలి. ఇలా బలకలాగా మంచిగా గీసుకోవాలి. బాక్స్ ఎన్ని ఇంచులు? 3 ఇంచులు ఉంటుంది పెద్దదాంది. ఇప్పుడు ఇది 2 ఇంచులు తీసుకోండి. ఈడ -2 చేసినప్పుడు 2.5 తీసుకోండి. తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ 3 ఇంచుల దాకా ఇలా మార్క్ పెట్టేసుకొని దీన్ని ఇలా డౌన్ చేసుకుంటూ కలిపేసి క్రాస్ పట్టి రెడీ అయిపోయింది. హుక్స్ పట్టి పొడవు ఎంత? ఇది 1.5. కాజా పట్టి పొడవు ఇంకా కొంచెం ఎక్కువ 2.5. వీప్ పట్టి పొడవు ఎంత? 1.5. వీప్ పట్టి ఇట్లా. నెక్ పీస్ ఎంత? క్రాస్లా అన్నీ 1.5, 1.5 అలా ఉండాలి. ఇవన్నీ ముక్కలు జాయింట్ చేయాలి. ఇంక ఈడికి రాలేరు మీరు, ఇవి 2 కావాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇవన్నీ చేసుకోండి. ఇలాగా చూడండి, నేను ఇది ఫోటో పెడతా మీకు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కటింగ్ చేసిన దాంట్లో మనకు క్రాస్ పట్టీలు రావాలి, డబుల్ క్రాస్ పట్టీలు రావాలి. ఇగో క్రాస్ పట్టీలు పెడుతున్నా. ఇప్పటిదాకా చెప్పినా కదా, ఆడ -2 ఇంచులు చేస్తే ఇగో ఇక్కడ ఇట్లా వేసినప్పుడు మనం ఇది కొలత తీసుకోవాలి. ఇక్కడ ఎంత అయ్యిందో అంత పెట్టుకోవాలి. మార్కరే 2.5 పెట్టినా సరిపోతుంది. ఇక్కడ మనం 10 ఇంచులు పెట్టినామన్నాడు, 8 ఇంచులు పెట్టినాం. 8 ఇంచులు ఉండాలి, సరిపోదు లేకుంటే. పెట్టుకొని ఇది స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి బాక్స్ లాగా. వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ పెంచాలి, ఇక్కడ ఒక 3 ఇంచులు పెంచాలి. ఈ చిన్న బ్లౌజ్ మెజర్మెంట్ కలిపేసేయాలి. ఇలా క్రాస్ పట్టి ఇవి 4 క్రాస్ పట్టీలు అయిపోయినాయా? చేతులు అయిపోయినాయా? ఇప్పుడు ఏం కావాలి? కాజా పట్టి, వీప్ పట్టి. ఫస్ట్ ఈ అంచు ఉందా, ఇది వీప్ పట్టికి సరిపోతుంది. ఇవి ఎంత ఉంది? 1.5. 1.5 పెట్టుకోవాలి. ఈ అంచు ఉంది కాబట్టి మలిపి కుట్టడం లేదని పెట్టేసిన. వీప్ పట్టి అయిపోయింది. ఇగో ఇది హుక్స్ పట్టి అయిపోయింది. ఇంకో ఇది కాజా పట్టి అయిపోయింది వెడల్పుగా. చూడు
ఇది హుక్ పట్టి, ఇది కాజా పట్టి, ఇది బ్యాక్ పట్టి. నెక్స్ట్ ఏంటి, నెక్ పీసులు. నెక్ పీసులు అనేటివి ఇప్పటి వరకు మీరు కట్టింగ్ చేయంగా చూడలేరు. స్కేల్ ఎట్లా పెడుతున్నా చూడండి. క్రాస్, ఇది స్ట్రేట్ కదా బట్ట, క్రాస్లో పెట్టుకోవాలి. క్లాత్ క్రాస్ ఉండాలి. అంటే ఆ క్లాత్ ఇలా క్రాస్ పెట్టి నువ్వు ఇలా స్ట్రేట్ గీసుకుంటా అంటే రాదు. నేత క్రాస్ ఉండాలి. నేత అనేది ఇగో ఈ నేత, ఇగో క్రాస్, ఇగో స్ట్రేట్ సాగుతలేదు. ఇది క్రాస్, స్ట్రైట్ పెట్టుకొని ఇగో ఇలాగా లైన్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం లావు ఉంచుకోవాలి, నీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలాగా మనం పెట్టి కట్ చేసి ఆ ముక్కలన్నీ జాయింట్ వేసి ఇంకా లావు కట్ చేయాలి. నేర్చుకుంటప్పుడు ఇంకొంచెం లావు కట్ చేస్తున్నా స్కేల్ కంటే, మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అతికిచ్చుడు ఒక ప్రాసెస్ ఉంటుంది. మొన్న చూపించిన కదా నేను సరిత చిన్నాడు. ఇప్పుడు మొత్తం పెట్టినాం కదా మనం, ప్లస్ పెట్టి అట్లా చూసినావు కదా. ఇట్లా పెట్టడంలో కూడా ట్రిక్ ఉంటుంది. ఇది కరెక్ట్ పెడతావు కదా, రెండోది పెట్టడం, మళ్ళీ రెండోది ఎలా పెట్టాలి. అమ్మో అంటాం కదా, ఎన్ని పనులు ఉంటాయో దీనికి. రెడ్ చూడండి ఫ్రెండ్స్, చిన్న బ్లౌజు నేర్చుకుంటే వాళ్ళకి వీడుండి నేను కట్ చేసి ఇస్తున్నా. మీరు కట్ చేసుకోలేకపోతారని చిన్న మెజర్మెంట్తో సహా నేను చెప్పాను. వీడియో మాత్రం బాగా లెంత్ అయిపోయింది. మళ్ళీ ప్లస్ ఇట్లా బుక్లో కూడా డ్రా చేసిన ఎన్ని ఇంచులతోటి కట్ చేసిన అనేది. ఇదొక ఫోటో పెడతా మీకు మొత్తం కట్ చేసుకొని ఇంటికాడ కుట్టే వాళ్ళు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు కామెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.